స్టూడెంట్, అది డిగ్రీ అయిపోయింది కంప్లీట్. నేనేదో మామూలుగా చదువుకున్నాడు కదా, అందుకే ఓకేనండి. ఈ నెల 4వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలపడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న సహకరించిన కూడా ఆనాడు ఈ ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో కూడా వర్గీకరణకు మద్దతు ఇవ్వడం జరిగింది. బిల్లు పాస్ చేశారు. స్వయాన కేసీఆరే ప్రధానమంత్రి దగ్గరికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కవితక్కకు, అట్లాగే సిపిఎం, సిపిఐ, అన్ని బీజేపీ పార్టీలకు కూడా అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అందరి పాత్ర ఉంది ఆ టైంలో నుంచి. అందుకోసమే ఈ విజయాన్ని, ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ చేదాన్ని, ఈ విజయాన్ని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మాదిగా అమరవీరులకే అంకితం చేయాలని కూడా మేము ప్రపోజ్ చేసినాం, అంకితం చేసినాం. అందులో భాగంగానే ఈ కుటుంబాల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడే కాదు మేము ఏదో వర్గీకరణ బిల్ అయిందని కాదు, సుప్రీంకోర్టు ఆగస్టు 1 తారీఖు నాడు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఆనాడు కూడా మేము మాట్లాడడం జరిగింది. సుందర విజ్ఞాన కేంద్రంలో మేము మీటింగ్ పెడతాం అన్నప్పుడు కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినాము. ఆనాడు కూడా అంటే మొదటి సభలో ఏది వర్గీకరణ ఉవ్వెత్త లేవడానికి గల కారణం సురేందర్ అన్న, దామోదర్ అన్న, మహేష్ అన్న, అట్లాగే భారతక్క, భాగ్య అన్న, చాలామంది దేవన్న లాంటి వాళ్ళు ఈ ఉద్యమం అలా అమరవీరులు అయ్యారు. కాబట్టి ముఖ్యంగా ఈ అమరులు అంటే అసెంబ్లీలో సంచలనమైంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. అట్లాంటి కుటుంబాలను ఈనాడు వరకు కూడా మా పెద్దన్న ఏదైతే మందకృష్ణ లాంటి వాళ్ళు వీళ్ళు కడుపుకోత పోతుంటే ఏ రోజు ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించలే. మేము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ కుటుంబాలకు తెలంగాణ ఎంఆర్పిఎస్ అండగా ఉన్నది. అండగా ఉండడమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ ఉద్యమం ఎంత అయిందో న్యాయమైందో వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని ఆనాటి ముఖ్యమంత్రిని మేము కోరడం జరిగింది. కోరిన ఎమ్మటే ఈ కుటుంబాలను 14 కుటుంబాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ఏర్పడి సపరేట్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరులకు ఇక్కడ అమరులకు కూడా సన్మానం చేయించి కొంత ఆర్థిక సాయం అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం చేయించిన ఘనత మా తెలంగాణ ఎంఆర్పిఎస్కి ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసమే ఈనాడు ఇది అమరులకు అంకితం చేసినాం. కాబట్టి ఈ అమరుల కుటుంబాలు ఏదైతే మొన్న వర్గీకరణ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లు మీరు చూడండి, మాకేదో వ్యతిరేకంగా కృష్ణమాదే, మాకు వంగపల్లి సినాన్న కృష్ణమాదే వ్యతిరేకము అనే అపోహలు ఉన్నాయి బయట. మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తాం తప్ప వ్యక్తిగతంగా వ్యతిరేకం అనేది మాకు లేదు. మీరు చూడండి, ఆనాడు కూడా ఈ విజయం అయితే విజయోత్సవం 7 తారీఖు నాడు ఏదైతే ఉందో ఫిబ్రవరి 7 నాడు బిల్లు పాస్ చేస్తే నేను విజయోత్సవ సభ జరుపుతా అని చెప్పిండు. బిల్లు పెట్టకపోతే చావు డప్పు కొడుతున్నారు. మరి బిల్లు పెట్టిండు, విజయోత్సవ సభ జరిపిండా? జరపలే. అంటే జరపకపోను వర్గీకరణ జరిగితే అది 100కు 100%, 1% తక్కువ ఉంది మాదిగలకు, మేము ఎక్కువ ఇస్తున్నాం. ఆ 1% కోసము మళ్ళీ 30 ఏళ్ళు ఎన్నిపోయి ఇప్పుడే సురేందర్ మాదిగ చెప్పినాడు, అది తండ్రి చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇప్పటికి మా కొడుకు ఆత్మ శాంతించింది, మా కళలలో కూడా వచ్చి చెప్పిర్రు, మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మళ్ళీ వర్గీకరణ మళ్ళీ ఇది చికాకులు చేసి మళ్ళీ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మళ్ళీ ఇబ్బంది పెట్టి మళ్ళీ కాకుండా అవుతుంది. నెల రోజులలో గ్రూప్ 1 ప్రకటించబోతున్నారు రిజల్ట్ ఫలితాలు. మొన్ననే ఒక రీసెంట్గా 3 డేస్ బ్యాక్ క్రితము దాని చైర్మన్ అయిన బుర్ర వెంకటేశ్వర సార్ గారు మాట్లాడినారు. మార్చి తర్వాత మొన్న రాసిన ఎగ్జామ్లో రిజల్ట్ రాబోతుందని. దాంట్లో మళ్ళీ ఈ ప్రకటించకపోతే మళ్ళీ మా జాతి అన్యాయం పోవాల్సి వస్తుంది. 1% కోసం కాదు. మరి నిజంగా అదే రోజు పాస్ అయినప్పుడు తెల్లారు కలిసి కంగ్రాచులేషన్ చెప్పి శుభాకాంక్షలు తెలిపి తర్వాత ఈ మార్పుల చేర్పుల గురించి మాట్లాడాలి అంటే మళ్ళీ వర్గీకరణ జరిగిందాన్ని మళ్ళీ మాదిగలో ఉన్న 1% తీసి ఈ కులాలకు ఇస్తారేమని మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడక్కడ కూడా మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు, మేము మాట్లాడుతూనే ఉన్నాం. చాలామంది మా మాదిగలో ఉన్న అదే మా మాదిగ సమాజంలో ప్రొఫెసర్ కాశీం గారు మేధావుల మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిండు. ఏమని? దీన్ని మేము స్వాగతిస్తున్నాం, మేము హర్షిస్తున్నామని.
అట్లాంటప్పుడు అందరూ మాజీ ఎమ్మెల్యేలు కానీ మా జాతిలో ఉన్న వాళ్ళందరూ దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. మార్పులు చేర్పుంటే చేసుకోవచ్చు, తర్వాతనైనా మాట్లాడుకోవచ్చు కదా, అన్నదమ్ముల పంచాది. అందుకోసమే ఇది తక్షణం రేవంత్ రెడ్డి చట్టం తేవాలని కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ మాదిగ అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇంటికోట అనేది కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు ఏదైతే ఆ ఇందిరమ్మ ఇళ్లలో ఇంటికొక ఇల్లు కూడా ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయం 50 లక్షలు చేయాలనేది కూడా మేము రేవంత్ ప్రభుత్వాన్ని గారిని కోరుతున్నాం. అట్లాగే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఒక స్థూపం ఉందో మాకు ఒక ఎకరం స్థలం కేటాయించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము కోరుతున్నాము. అవి ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అమరులు ఈ ఉద్యమానికి ఓ విధంగా చెప్పాలంటే ప్రాణత్యాగం కన్నా ఇంకేముంటుంది. ఒక దెబ్బ తాకితేనే అమ్మా దెబ్బ తాకుతుందని అంటాము. ఉడుకు అన్నము తింటుంటే కాలితే ఒక నిమిషం ఆగి ఫ్యాన్ కిందనే పెట్టుకొని అన్నం తింటుంటాము, కాలుతుంది తర్వాత తిందామని కొంచెం చల్లారినాక. ప్రాణం పోతున్నప్పుడు కూడా వర్గీకరణ కోసమే నా జీవితం అన్నాడు. 5 నిమిషాలు ప్రాణం పోతున్నప్పుడు కూడా టీవీలలో TV9లో చాలా సందర్భాలు వచ్చింది, చాలా టీవీలలో పత్రికలలో కూడా వచ్చింది. 5 నిమిషాలు ప్రాణం పోతానంగా వర్గీకరణే నా ముఖ్యం అన్నాడు. మరి అట్లాంటి వ్యక్తి చనిపోయిందంటే ఆ కుటుంబాల దగ్గరికి రాలేదంటేనే ఒకసారి మీరు ఆలోచించాలనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని మార్చి 1వ తారీఖు నాడు ఇందిరా పార్కులో కూడా మేము సభ పెట్టబోతున్నాం. దానికి మాదిగా మేధావులు కళాకారులు కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ అమరవీరుల శాంతించాలన్నా ఇప్పటి వరకు అమరవీరుల ఆత్మలు శాంతించాలన్నా ఆ సభను సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాము. అట్లాగే మాదిగలపై ఏదైతే దండోర ఉద్యమాలు ఇప్పటికి కేసులు ఉన్నాయి, చాలా కేసులు. నా మీద కూడా ఇంకా 2 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 45 కేసులలో కొట్టుడు ఇంకో 4-5 కేసులు మిగిలి ఉన్నాయి. ఇక నాలాగా ఇంకెంతమంది ఎవరైతే కేసులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే ఆ కేసులను కూడా ఎత్తివేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి ఒక్క కీలకంగా పనిచేసిన ఏదైతే ఉద్యమకారులు ఉండో ఆ ఉద్యమకారులందరినీ కూడా ఆ రోజు మేము సన్మానించుకుంటాము. అందుకోసము ప్రతి ఒక్కరు ఉద్యమంలో కీలక బాగా లాఠీలు దెబ్బలు తిన్న వాళ్ళు, తూటాలు రబ్బర్ బుల్లెట్లు తాకిన వాళ్ళు ఎవరున్నా ఆ సభను వచ్చి విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాం. మార్చి 1వ తారీఖు నాడు అన్ని రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ అందరినీ ప్రజాపతిలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఆ విజయోత్సవం సభను కన్నీ వెరిగని రీతిలో జరపాలనేది కూడా అవసరమైతే ఈ సభకు మందకృష్ణ మాదేవ్ గారు కూడా రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎందుకంటే అమరుల కుటుంబాలను ఇప్పటివరకు తన తండ్రి చెప్పిండు, ఆనాటి నుండి ఈయన వరకు చనిపోయిన నుంచి ఒక్కరోజు కూడా కుటుంబాల వైపు చూడలేదు, ఒక్కరోజు కూడా అమరుల గురించి మాట్లాడిన చరిత్ర లేదు. మేము చనిపోయిన కుటుంబం నుంచి సురేందర్ తండ్రి ఏదైతే యాదన్ ఉండో ఈ కుటుంబాలను మా తెలంగాణ ఎంఆర్పిఎస్గా ఎప్పటికప్పటికి కూడా మేము అందుబాటులో ఉన్నాము. అందుబాటులో ఉన్నాం కాబట్టి 4వ తారీఖు నాడు బిల్లు పాస్ చేస్తే 5వ తారీఖు నాడు ట్యాంక్ బండి దగ్గర అంబేద్కర్కు పూలమాలలేసి దండలేసి మోత్కుపల్లి నరసింహరావును కూడా ఆహ్వానించి ఇది అమరులకే అంకితం అని కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడమే కాదు, మళ్ళీ నెక్స్ట్ 7వ తారీఖు నాడు కూడా 5 లేదు 6 లేదు 7వ తారీఖు నాడు కూడా వచ్చి ఇలా కుటుంబాలను మహేష్ సురేంద్రనాథ్ కుటుంబాలను పరామర్శించడం జరిగింది. పరామర్శించడమే కాకుండా ఈ కుటుంబాలకు భవిష్యత్తులో కాదు అండగా ఉంటాం. ఖచ్చితంగా ఆర్థిక సాయం ప్రభుత్వంపై విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మా మాదిగ ఎమ్మెల్యేలను కూడా కోరడం జరిగింది. వీరేష్ అన్నను కానీ కల్లపల్లి సత్యనారాయణ కానీ వీళ్ళందరితో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. అన్న ఖచ్చితంగా మన మాదిగ అమరులు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే న్యాయమైందో వర్గీకరణ కోసం వీళ్ళు ప్రాణాలు అర్పించారు, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఖచ్చితంగా మీరు సాయం చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా 17వ తారీఖు నాడు కూడా కూర్చుంటారు. వాళ్ళ వంతు కూడా ఎమ్మెల్యే కూడా సాయం చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాలను ప్రభుత్వంతో ఒక ఉద్యోగము ఒక ఇల్లు ఇప్పించే బాధ్యత మాదిగ ఎమ్మెల్యేలపై పూర్తి బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చేంత వరకు కూడా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై భీమ్ జై మాదిగ. అమరవీరులు మొత్తం 6 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో చూస్తే. ఆ 6 కుటుంబాలు ఒకటి సురేందర్ మాదిగ, మహేష్, దామోదర్, భారతక్క, చెన్నూరు ఏం పేరు
అనంతపురం అది ఆంధ్ర కిందకి వస్తుంది. రాధక్క లాటి దెబ్బ, చెన్నూరు శ్రీకాంత్. ఈ గాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. చెన్నూరు అబ్బాయి శ్రీకాంత్. మార్చి 1వ తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ ఉంటుంది. ఆల్ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం. మెయిన్ డిమాండ్లు ఇంటికి ఒక ఉద్యోగము, 50 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫు నుండి, ఒక ఎకరం స్థలం ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక స్థలం, ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. సురేందర్ మాదిగ తండ్రి యాదయ్య, పొన్నాల యాదయ్య. గంగమ్మ, ఇందిరమ్మ, అంజయ్య. అంజయ్య ఓ కుటుంబం అందుబాటులో, పాప వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండి రాలేకపోయినా ఇంకా 2 కుటుంబాలు. త్వరలో అన్ని ఈ కుటుంబాలను ఘనంగా మార్చి 1 నాడు సన్మానిస్తాం.